హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అండి. సో ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్స్ అపరిచిత వ్యక్తులతో ఎలా ఉండాలి. అపరిచితులు అని అంటేనే మనకి ఒక మూవీ గుర్తొస్తుంది. అది కాదు, మామూలుగా మన తోటి ప్రయాణం చేస్తూ ఉంటారు. ట్రైన్స్లో, బస్సులో, ఫ్లైట్స్లో చేస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది పక్కన కూర్చొని అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడంలో తప్పు లేదు, కానీ దిగిపోయేలోపే ఫోన్ నెంబర్స్ మార్చుకోవడము, మీరు ఎక్కడుంటున్నారు అడ్రస్ చెప్పడము. కొంతమంది అయితే ఏకంగా ఇంటి అడ్రస్, ఆధార్ అడ్రస్ అవన్నీ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి. అంటే అమాయకులు ఉంటారనమాట. అవి మిస్యూజ్ అయితే మనకే అండి నష్టం. కాబట్టి మనం ట్రైన్లోనూ, బస్సులోనూ వెళ్ళేటప్పుడు మాట్లాడండి, తప్పులేదు. ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ కానీ, లేకపోతే తినుబండారాలు తినండి తినండి అని బలవంత పెడుతుంటారు, తీసుకోవద్దు. అలాగే మీరు కూడా ఎవరికి ఇవ్వద్దు. వాళ్ళు అడిగితే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇలాంటివన్నీ మనము పాటించాలండి. ఇప్పటి సొసైటీ చాలా చాలా మంచి వాళ్ళే అనుకున్న వాళ్ళే ముంచేస్తున్నారు. మంచిగా మనతో ఉన్న వాళ్ళే మనకి వెనకల గోతులు దవ్వుతున్నారు. వాళ్ళ స్వార్థం వాళ్ళు, వాళ్ళ కుటుంబాన్ని చూసుకొని ఎదుటి వాళ్ళు నాశనాలు చేసేవాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారండి. సో మనం ఎంతవరకు ఉండాలి? మనకి పరిచయం లేని వ్యక్తులు ఒక గంట, 2 గంటలు, 3 గంటల పరిచయంతోనే కొంతమంది జీవితాలు కోల్పోతున్నారు. నేను అందరినీ అనటం లేదు, కొంతమంది మాత్రం ఆ ఫ్రెండ్షిప్ని జీవితాంతం నిలుపుకునే వాళ్ళు ఉంటే, కొంతమంది ఆ ఫ్రెండ్షిప్ని జీవితాంతం సర్వనాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారండి. కాబట్టి ఆచితూచి అల్టిమేట్గా ఏంటంటే, ఫైనల్గా మనం ఎవరికి ఫోన్ నెంబర్స్ కానీ మన వ్యక్తిగత విషయాలు చెప్పకుండా ఉండడమే బెటర్ అండి. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన వ్యక్తిగత విషయాలు చూసుకుంటే నలుగురితో 4 చర్చిస్తున్నారు. అట్లా ముక్కు మొహం తెలియని వాళ్ళు 2.5 గంట ప్రయాణానికే మనం అన్నీ చెప్పామనుకోండి, వాళ్ళ చేతిలో మనము బందీలు అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫొటోసు, వీడియోసు ఏదన్నా ఉంటే, ఫ్యామిలీ ఏదన్నా షేర్ చేసేటప్పుడు కూడా మనకి బంధువులు, మన బంధువులు, స్నేహితులు, ముఖ్యమైన వాళ్ళు వీళ్ళైతేనే వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మనకు తెలిసి ఉంటాయి. కాబట్టి వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఎవరో థర్డ్ పర్సన్ అతడు కానీ ఆమె కానీ ట్రైన్లో, బస్సులో పరిచయం అయినంత మాత్రాన మనం ఫొటోస్, వీడియోస్, మన ఫ్యామిలీ షేరింగ్స్ మేము ఉంటాం ఇలా అని చెప్పడం చాలా తప్పండి. దానివల్ల మన జీవితం ఒక్కొక్కసారి తెలియని అగాధంలో పడిపోతుంది. అలాంటి తప్పులు చేయకండి. అంతేకాకుండా ఇంకా ఏంటి, రైళ్ళల్లో దోపిడీ, నెక్స్ట్ బస్సులలో కూడా చాలా మటుకు పర్సులు కొట్టేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది పడుకున్నారంటే నిద్రపోతూ ఉంటారు, అవతల కిటికీలో తల వేలాడేస్తూ ఉంటారు. అక్కడ రైట్ సైడ్ నుంచి ఏదన్నా వచ్చిందనుకోండి, మనకు ప్రాణానికి ఇబ్బంది కదా, చేతులు బయట పెట్టడం, ఇలాంటి అపరిచితులతో జాగ్రత్తగా ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. వినండి, మాట్లాడండి. వాళ్ళు ఏదన్నా ఇస్తే తీసుకోవద్దు, మీరు ఏదన్నా ఇవ్వద్దు. ఇవి 2 మెయిన్ అండి. సో జాగ్రత్తగా ఉందాం ప్రయాణాలలో, సేఫ్గా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.